పాత్రికేయులకి, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున సమావేశం అవటకు ముఖ్య కారణం ఏమనగా, మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం మట్టుకి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావటం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆరోపణల మూలాన మా డిపాజిటర్స్ కానీ, మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలాన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ రకమైన డిస్టర్బెన్స్లు రాకుండా చక్కగా ఇచ్చేసి మా బ్యాంక్ యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక ఇద్దరు డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజన సభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయటం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ ఇద్దరు డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. స్థలాల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రాసినటువంటి ఆరోపణలకి మా వైస్ చైర్మన్ అన్సారీ గారు సమాధానం చెప్తారండి. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం, గత వారం రోజుల నుంచి గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో ప్రచురితమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దానిలో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. రెండోది, హనుమాన్ జంక్షన్ స్థలం అండి. అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా ఒక సబ్ కమిటీని వేసి పరిశీలన జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి బోర్డులో పెట్టి బోర్డు యొక్క తీర్మానం చేసింది. ఆ బోర్డు తీర్మానం ప్రకారమే అది కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ అయింది. ఈ 2 స్థలాలు బోర్డు యొక్క అనుమతితోనే 14 మంది సంతకాలు పెట్టారండి. 12 మంది డైరెక్టర్లు, 2 కోఆప్షన్ మెంబర్సు. ఈ 14 మంది సంతకాలు పెట్టినటువంటి కాగితం కూడా మీ మినిట్స్ బుక్లో సంతకాలు ఉన్నాయి, కావాలంటే పరిశీలించుకోవచ్చు మీరు ఎవరన్నా. ఒక గౌరవ సభ్యుడైనటువంటి డైరెక్టర్ అయినటువంటి ఒక వ్యక్తి నన్ను ఎక్కడ డైరెక్టర్గా తీసుకున్నారు కానీ, డైరెక్టర్గా ఉన్నాను కానీ ఎక్కడ సబ్ కమిటీలో నన్ను వేయలేదు, సబ్ కమిటీలో నన్ను ఎక్కడ తీసుకోవడం లేదు, నాతో సరైనటువంటి వ్యవహారాలు చెప్పట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ ఇవాళ వచ్చిందండి. అది నిజం కాదండి. అది సబ్ కమిటీలో
2 సబ్ కమిటీలో అతని పేరు వేసామండి. ఆ వ్యక్తి యొక్క డైరెక్టర్ని, ఆ వ్యక్తి డైరెక్టర్ని 2 సబ్ కమిటీలో వేసాం అతన్ని. ఈ 2 కాకుండా ఇంకా అదనంగా వేయడానికి మనం చైర్మన్ గారు అతన్ని అడిగితే నాకు టైం లేదు, వ్యాపార దృష్టి ఉంది, నాకు ఎక్కువగా టైం నాకు సరిపోదు, కాబట్టి నాకు వేరే కమిటీలో నేను పని చేయలేను, నాకు ఈ 2 సాలంటేనే అది ఆఫ్ చేయడం జరిగిందండి. ఇది అతను కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు, సంతకం పెట్టాడు కూడా. అది 3వదండి. 4 జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆదివారం నాడు అమ్మ కళ్యాణ మండపంలో. దాదాపు 1600 మంది సభ్యులు వచ్చారండి. 1600 మంది సభ్యులు వచ్చారండి. ఈ 1600 మంది సభ్యుల్లో కూడా ఎవరిని కూడా మేము ఏ విలేకరిని కానీ ఏ సభ్యుడిని కానీ రావద్దు, రాకూడదు అనేటువంటి అభిశంసన పెట్టనే లేదు అసలు. మేము సెక్యూరిటీని పెట్టనే లేదు అసలు. మేము పోలీసుని పిలవనే లేదు అసలు. మా సెక్యూరిటీ కానీ మా స్టాఫ్ కానీ అటువంటి వాళ్ళని ఆఫ్ చేయడం కానీ అట్లా వ్యతిరేకించడం కానీ వారిని జరగలేదు. అదొక ఆరోపణ అండి మా మీద. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నెంబర్ 5 చెప్తున్నాను మీకు. 4 చెప్పాను ఇప్పటికీ. 1 నూజివీడు చెప్పాను, 2 హనుమాన్ జంక్షన్ చెప్పాను, 3వది ఏమో సబ్ కమిటీలు చెప్పాను డైరెక్టర్ది, 4వది జనరల్ బాడీ చెప్పాను, 5వది పటవండ బ్రాంచ్లో 4 కోట్ల రూపాయలతో దుర్వినియోగం చేసుకుంటూ ఎన్నికల్లో వేరే పార్టీ వాళ్ళకి ఉపయోగపడామని చెప్పి ఒక ఆరోపణ. 4 కోట్లు అంట. అసలు ఆ బ్యాంకులో ఉండేదే మూలధనం 1 కోటి రూపాయలండి. దాని మీద ఆరోపణ చేసి ఆ పత్రికల మీద రావడం వలన ప్రభుత్వం వారు ఒక సబ్ కమిటీని వేసి అధికారులను పంపించి ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేస్తే ఆ 13 రోజుల్లో, ఆ నెల రోజుల్లో కూడా, ఎన్నికల నెల రోజుల్లో కూడా ఎక్కడ 40 లక్షలు మించి ట్రాన్సాక్షన్ జరగలేదు. రోజుకి 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల లోపలే జరిగింది. ఒక్కొక్క రోజు 7 లక్షలు, ఒక్కొక్క రోజు 6 లక్షలు అట్లా జరిగిందని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తయారు చేసుకుని అది నిరాధారమైన ఆరోపణ అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం వారికి తెలియజేయడం జరిగిందని వేసిన కమిటీ వారికి. దాని తర్వాత హెడ్ ఆఫీస్ కూడా వచ్చారు. మళ్ళీ హెడ్ ఆఫీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అటువంటి ఆరోపణలు లేవండి. పోతే నిన్న ఒక పేపర్లో వడ్డీ వ్యాపారం చేస్తారనే ఒక ఆరోపణ అండి. అది నిరాధారమైన ఆరోపణ. అది ఏ డైరెక్టర్ కూడా వడ్డీ వ్యాపారం మనం చేయడం అనేది జరగదండి. ఇక్కడ ఎలా జరుగుతుంది? లోన్ తీసుకుంటున్నాడు, ప్రాపర్టీ తాకట్టు పెట్టుకుంటున్నాం, మేము లోన్ ఇస్తున్నాం అతనికి. నా వడ్డీ వ్యాపారం చేయడం ఏంటండి? ఏ ఆరోపణ వచ్చింది? ఏ కస్టమర్ మీకు కంప్లైంట్ చేశాడు అది వడ్డీ వ్యాపారం చేస్తున్నామని చెప్పి? మాతో కనీసం ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మీ దగ్గరికి, లేకపోతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు బ్యాంకుకు వచ్చి కనీసం ఒక మాట విచారించి ఇది నిజమా అబద్ధమా, ఇది మాకు ఈ విధంగా వచ్చింది అని కాస్త తెలుసుకుని నిజమైతే రాయవచ్చు, అభ్యంతరం లేదు. మీరు తెలుసుకోండి. 96 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ ఇది. 20,000 మంది సభ్యులు, 12 బ్రాంచీలు, 20,000 మంది సభ్యులండి. దీంట్లో 12 బ్రాంచీలు, ఇంకా 4 బ్రాంచీలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. పోతే గాజువాక స్థలం సార్ ఒక ఆరోపణ ఉంది, పేపర్లో కూడా వచ్చింది. గాజువాక స్థలం ఏంటంటే, గాజువాకలో బ్రాంచ్ పెట్టాలని చెప్పి ఒక కమిటీని వేసి అక్కడ స్థితిగతులని కనుక్కొని వ్యాపారం చేయగలమా చేయలేమా విచారించిన తర్వాత ఆ సబ్ కమిటీ రిపోర్ట్ని ఆధారం చేసుకుని బోర్డులో తీర్మానం చేసి దాన్ని మనం ఏర్పాటు చేయడానికి మేము చేసామండి. లైసెన్స్ అప్లై చేయాలంటే రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మాకు. ఆర్బీఐ వాళ్ళు లైసెన్స్ మాకు ఇవ్వాలంటే వాళ్ళు ఏం చూస్తారు? ముందల రెంట్ బిల్డింగ్ అద్దెకి తీస్తున్నారా లేదా, ఆ రెంట్ అగ్రిమెంట్ ఉందా లేదా అని చూస్తారు. దాంట్లో బ్యాంక్ మేము స్థాపించినప్పుడు దాని డోర్ నెంబర్ కావాలి. డోర్ నెంబర్ కావాలంటే రెంట్ అగ్రిమెంట్ కావాలి. ఈ రెంట్ అగ్రిమెంటు డోర్ నెంబర్ తీసుకుని మేము లైసెన్స్కి అప్లై చేసామండి. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు పరిశీలిస్తారు. మేము బిల్డింగ్ తీసుకున్న మాట వాస్తవం, దాంట్లో వైరింగ్ చేసుకొని దానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఓపెన్ చేయలేదే మేము బ్యాంక్ బ్రాంచ్. ఎక్కడ
అసలు బ్రాంచే మనం ఓపెన్ చేయలేదు. తీసుకున్నాం, రెంట్ అగ్రిమెంట్ కావాలి కాబట్టి అద్దెకి తీసుకున్నాం. మేము రెంట్ అగ్రిమెంట్ కావాలి కాబట్టి అద్దెకి తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏర్పాటు చేసాం. బిజినెస్ చేయలేదే, ఓపెన్ చేయలేదే. అది అవాస్తవమైనప్పటికి కూడా అక్కడ ఇల్లీగల్గా మీరు బ్యాంక్ స్థాపించేసి ఓపెన్ చేసేసి ఇల్లీగల్గా మీరు బ్యాంక్ నడిపారని చెప్పి ఒక ఆరోపణ. అయితే లైసెన్స్ వాళ్ళు ఇవ్వాలి కదా, మేము ఓపెన్ చేస్తానికి మేము పత్రికా ప్రకటన ఇస్తాం కదా. అది జరగకుండానే మా మీద ఆరోపణ. ఈ ఆరోపణలను మేము ఖండిస్తూ మీ దృష్టికి మళ్ళీ తీసుకొస్తాం. దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మా బ్యాంక్ యొక్క అభివృద్ధికి మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి నా కోరిక అండి. మా తీర్మానం ఇట్లా ఉంటుందండి. డైరెక్టర్లు 12 మంది, కోఆప్టెడ్ డైరెక్టర్స్ 2, 14 మంది అండి. ఇది ఒక స్థలం తాలూకా తీర్మానం. పెట్టుకుంటాను. ఇంకోటి చూపిస్తాను ఒక్క నిమిషం. తీయచ్చా? అంటే ఈ రోజున మినిట్ బుక్లో చేసినటువంటి తీర్మానాన్ని కూడా పత్రికా సమావేశంలో చూపిస్తానికి గల కారణం ఏంటంటే ఈ ఆరోపణల మీద వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చూపించడం జరుగుతుందండి. అయితే మొన్న మహాజన సభకు కూడా మేము ఆపామని ఆరోపణ రావటం, ఆ రోజున సుమారుగా 2300 మంది హాజరయ్యి ఈ ఆరోపణలు ఇవన్నీ ఖండిస్తూ మా కస్టమర్స్ అందరూ, మా డిపాజిటర్స్ కానీ ఈ రకమైన అవాస్తవమైన ఆరోపణలు చేసినందుకు వాళ్ళ డైరెక్టర్లు 2 మీద చర్య తీసుకోమని చెప్పేసి తీర్మానం కూడా చేయడం జరిగిందండి. కానీ అయినా మేము తొందరపడకుండా ఉన్నా కానీ ఇంకా అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి ఆరోపణలు చేయవద్దని మా మనవండి. దీని మీద మా డైరెక్టర్లు అందరూ ఏకకంఠంతో మేము అభ్యర్థిస్తున్నాం. సరే, ఇంకో విషయం కూడా అండి, నేనేదో బెదిరించినట్టు అతన్ని చంపుతానని అన్నట్టు కూడా ఒక వార్త వచ్చిందండి ఏదో పత్రికలో. నేను బ్యాంకు చైర్మన్గా ఒక డైరెక్టర్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక డిపాజిటర్ కానీ ఏనాడు దుర్భాషలు అన్నట్టు కానీ ఇది చేసినట్టుగా కూడా లేదండి. మహాజన సభలోనే నేను చంపుతానని ఇది చేసినట్టుగా కూడా ఒక వార్త వచ్చిందండి. అది కూడా అవాస్తవం. అదండి సార్, అడగండి, మీరు అడగదలుచుకున్నారు. గాజువాక బ్రాంచ్ పెట్టేటప్పుడు తీర్మానం పాస్ చేసింది. తీర్మానం ఉంది సార్, ఒక నిమిషం సార్. ఆ తీర్మానం పాస్ చేసాం. మేము పాస్ చేసిన తర్వాత ఏం చేసామంటే లైసెన్స్కి అప్లై చేసాం. లైసెన్స్ రాకుండా మీరు ఎట్లా మొదలు పెట్టారు అని చెప్పి వాళ్ళ ఆరోపణ. లైసెన్స్ రాకుండా మీరు మా స్టార్ట్ చేశారు వర్క్ అని చెప్పి మా ఆరోపణ అండి. లైసెన్స్ రావాలంటే రెంట్ అగ్రిమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆర్బీఐ వాళ్ళకి రెంట్ అగ్రిమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి సార్. మేము రెంట్ అగ్రిమెంట్ డోర్ నెంబర్ ఇవ్వాలి. ఆ డోర్ నెంబర్ మీద రెంట్ అగ్రిమెంట్ మీద వాళ్ళు లైసెన్స్ ఇస్తాడు మనకి. ఆ రోజు మీరు కంప్లైంట్ ఏమొచ్చింది? ఒక్క నిమిషం సార్. కంప్లైంట్ ఇచ్చింది వీరు కాదండి. కంప్లైంట్ ఇచ్చింది 2 వ్యక్తులు. మేం కాదు, 2 వ్యక్తులేనండి. అది ఎందుకు జరిగిందంటే అండి, ఆ 2 డైరెక్టర్లు ఈ రకంగా ఇచ్చేసి ఆరోపణలు చేసిన దాని మీద వీళ్ళు కూడా తీర్మానాలు చేసినా కానీ ఇట్లాంటి అపవాదులు వస్తున్నాయి ఏంటనే ఉద్దేశంతో వాళ్ళతో ఇదయ్యారే కానీ వీరైతే మిగతా వాళ్ళైతే ఆరోపణ చేయలేదండి. రిటర్న్గా ఆ రోజున ఆరోపణ చేసింది 2 వ్యక్తులు, కళ్యాణ్ నాగేశ్వరరావు గారు, తల్లాప్రగడ సుబ్బారావు గారు అనేవాళ్ళండి. అది ఈ రోజుగా రికార్డెడ్గా ఉందండి. అది నాకు తెలిసిన విషయం. జోగరాజు గారిని తొలగించడానికి కాదండి, వారు ఈ ఏదో టీడీపీ దీని మీద పడ్డారని ఇప్పుడు నేను చెప్పినట్టు 2 వ్యక్తులు ఆ వ్యక్తి గురించి పత్రికల్లో ఆరోపణలు చేయటం వలన అతను మానసికంగా వ్యధ చెంది నా మూలాన బ్యాంకు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అతను రాజీనామా చేయడం జరిగిందండి. చేశారండి మొన్న. అది మనం జరిగిన మీటింగ్కి సిఇఓ గారు ఫ్యామిలీకి మీరు ఖర్చు మొత్తం
వంటలు కానీ సామాన్లు మొత్తం ఇచ్చేది ఒక ఆరోపణ సార్. నా దాని మీద మీకు అభిప్రాయం ఏంటి? ఇది అవాస్తవం. ఆ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్కి సంబంధించినటువంటి కాగితాలు కూడా తీసి చూపించమంటే చూపిస్తాం. ఇప్పుడు అంటే దీని మీద ఆరోపణ అంటే మీరు అవాస్తవం అండి, అవాస్తవం అండి అది. ఇప్పుడు ఆయన చైర్మన్ గారు మన మీటింగ్లో తెలిసిన మాట వాడుతుంది కదండి. ఎవరిని అది మన మీరు నాగేశ్వరరావు గారు బెదిరించారని అంటున్నారు. అన్యాయం అండి, అవాస్తవం అది. అసలు ఆయన వస్తే కదండి నేను బెదిరిస్తాకి. రాలేదండి. అందరు పబ్లిక్లోనే కదా, ఎవరు మాట్లాడలేదు కదా. కాదండి, జనరల్ బాడీ సమావేశానికి సుమారుగా 23-2400 మంది వచ్చారండి. వారి సమక్షంలో ఎట్లా బెదిరిస్తాం సార్? అసలు వారు రాలేదండి, జనరల్ బాడీ మీటింగ్కే రాలా వారిద్దరూ. మా వెంకటరామ గారేమో వారి సొంత పని మీదేమో వైజాగ్ వెళ్ళారండి. జోగరాజు గారేమో ఈ ఆరోపణలు వచ్చిన దాని మీద నేను రాలేను సార్ అని రాలేదండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు బ్రాంచ్ ప్రారంభించారండి. చేయలేదండి, కొత్త దాసు చేయలేదు. నియామకాలు మాత్రం 10 సంఖ్యలో నియమించుకుంటారు సిబ్బంది. చూసుకోవచ్చు, అది కూడా రికార్డ్ చూసుకోవచ్చండి. జాయినింగ్ డేట్ దగ్గర నుంచి ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు బుక్ చూసినా తెలిసిపోతుంది మీకు. కొత్త వ్యక్తుల్ని అమలు ఇచ్చేయలేదండి. అటెండర్ క్యాడర్ని చేయాల్సి వస్తే పేపర్ ప్రకారం నుంచి పిలిచి ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్ చేసుకోవటం, అటెండర్ క్యాడర్ వరకు ఇచ్చేసామండి. మీరు అది రికార్డు పరిశీలించుకోవచ్చు కూడానండి. ఇప్పుడు గాజువాక బ్రాంచ్కి అద్దె కడుతున్నారు ప్రతి నెల. కట్టాలిగా మరి అగ్రిమెంట్ చేసుకున్నాక. ఎంతండి? 40,000. 40,000 మీరు అది చూడొచ్చండి, మొత్తం రికార్డెడ్గా ఉంటుంది. కాపీ చూస్తారా మీరు? ఆరోపణ చేస్తున్నారు. అంటే ఒక్కటి సార్, మీకు సమయం ఉంటే మొత్తం మా సిఇఓ గారు వాటికి సంబంధించిన రికార్డ్ అంతా మీ ముందు చూపిస్తారండి. ఎందుకంటే అండి తప్పు చేసినాడు భయపడతాడు. మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తాం. మీ అందరికీ ఎవరికైనా సరే ఏ సందేహాలున్నా సరే రికార్డెడ్గా ప్రతిదీ చూపిస్తాము. దయచేసి మా మీద అవాస్తవమైన ఆరోపణల మట్టుకు ఇచ్చేసి మా కస్టమర్స్ని, మా డిపాజిటర్స్ని ఆందోళనకు గురి చేయవద్దని నా మనవండి. నమస్కారం అండి.